హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ ఛానల్. దిస్ ఈజ్ సంతోష్ కోక. ప్రీవియస్ వీడియోలో మనం పేపర్ 3 తెలంగాణ ఎకానమీకి సంబంధించి పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ పార్ట్ 2 డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, జనాభా గణన మరియు మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మరొక 20 క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆఫ్ 2024? 2024 నాటికి తెలంగాణ జనాభా అంచనా ఏది, ఎంత అని ఇచ్చారు. సో ఇక్కడ ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్యాక్ట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో అయితే ఇక్కడ 2024 గణాంకాలు కావచ్చు, అదేవిధంగా మనకి ఎక్కువగా 2023 గణాంకాలు కూడా అడిగే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మనకి మేజర్గా 2011 సెన్సస్ అనేది కూడా ఎక్కువగా అడిగారు. ఆల్రెడీ గ్రూప్ 3లో మనం అబ్జర్వ్ చేసాం, రైట్. సో ఈ గణాంకాలన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అయితే ఇక్కడ మేజర్గా పాపులేషన్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ఎస్టిమేషన్ అనేది రీసెంట్గా మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది, టెక్నికల్ గ్రూప్ బై ద నేషనల్ కమిషన్, రైట్. ఈ పర్టికులర్ గ్రూప్ నుంచి మనకి తెలంగాణ ప్రొజెక్షన్ అయితే, పాపులేషన్ ప్రొజెక్షన్ అయితే మనకి ఆల్మోస్ట్ 38,317,000 అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే 38.32 మిలియన్ అనేది ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇది జూలై 1, 2024కి అంచనా వేయబడింది ఇది, రైట్. సో ఈ అంచనా మేరకు మనకి ఈ 38.3గా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇక్కడ తెలంగాణ అనేది 13th మోస్ట్ పాపులస్ సిటీగా ఇండియన్ స్టేట్గా ఇండియాలో మనకి ఇక్కడ ఉంది. అది 13th అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 4th మోస్ట్ పాపులస్ స్టేట్ ఇన్ సౌత్ ఇండియా, రైట్. సో ఈ రెండు గణాంకాలు కూడా మనకి ఇంపార్టెంటే. సో ఫోకస్ ఆన్ దట్. సో అయితే ఇంకా కొన్ని అదర్ డెమోగ్రఫీస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ముఖ్యంగా రిలీజియన్ వైజు మనం అర్థం చేసుకుంటే, రిలీజియన్ వైజు మనకి ఆల్మోస్ట్ హిందూస్ 85% ఉన్నారు. అదేవిధంగా మనకి 12.6% ముస్లిమ్స్ ఉన్నారు. సో దాంతోపాటు మనకి 1.3% క్రిస్టియన్స్ అయితే ఉన్నారు. సో 6 అండ్ క్రిస్టియన్స్ కలిపి మనకి 1.3 అని చెప్పవచ్చు ఇక్కడ. అదేవిధంగా 1% జైన్ అండ్ బుద్ధిస్ట్ ఉన్నారు, రైట్. సో ఈ గణాంకాలు కూడా అడిగే అవకాశం ఉంది రిలీజియన్ వైజ్. అదేవిధంగా అర్బన్ పాపులేషన్ ఇక్కడ మనం గమనిస్తే 38.8% ఉన్నారు, 88%. ఇది కూడా మనకి టోటల్ పాపులేషన్లో మనకి పర్సంటేజ్ చూసుకోవచ్చు. అదేవిధంగా రూరల్ పాపులేషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, రూరల్ పాపులేషన్ సంబంధించి ఆల్మోస్ట్ 2,96,907, అంటే ఏప్రిల్ 1 కల్లా ఈ గణాంకాలు అయితే చెప్తున్నాయి, రైట్. సో ఇవి కొంత రివైజ్డ్ వెర్షన్ కూడా ఒకసారి చూసుకోండి, రైట్. కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణస్ పాపులేషన్. తెలంగాణ జనాభా వయసు నిర్మాణంపై క్రింది ప్రకటనను పరిశీలించండి అన్న. ద షేర్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ అబౌవ్ ద నేషనల్ యావరేజ్. తెలంగాణలో పనిచేసే వయసు గల జనాభా వాటా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అన్నారు, రైట్. ఇక్కడ ముఖ్యంగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అదేవిధంగా ద షేర్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ 60 years and above ఇన్ తెలంగాణ ఈజ్ హయ్యర్ దాన్ ద నేషనల్ యావరేజ్. తెలంగాణలో వృద్ధుల జనాభా వాటా జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది అన్నారు, రైట్. సో ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ని మనం ఫోకస్గా అబ్జర్వ్ చేయాలి. సో డైరెక్ట్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేదా ఇలాంటి హయ్యర్ దాన్, లోవర్ దాన్ అన్నట్టు కూడా కన్ఫ్యూజ్ చేసి అడిగే అవకాశం అయితే ఉంది, రైట్. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది ఇక్కడ వాటా జాతీయ సగటు కంటే ఎక్కువ అన్నారు, రైట్. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది మనం అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ 65% అనేది ఇక్కడ మన తెలంగాణ పాపులేషన్ సంబంధించి చెప్పచ్చు, రైట్. సో ఇది వర్కింగ్ ఏజ్ పాపులేషన్. నేషనల్ యావరేజ్ ఎంత ఉందో ఆల్మోస్ట్ 56 అరౌండ్ 57 అనేది ఉంది. సో దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి రిలేటెడ్గానే మనం ఈ తెలంగాణకు సంబంధించి మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. 2022 నుంచి 23 గణాంకాల వరకు మనం చూసుకుంటే 63.6%, అంటే 63.6%గా ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది ఉంది. ఇది కంపల్సరీ ఫోకస్ చేయండి, ఈ ఫ్యాక్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి సెకండ్ స్టేట్మెంట్ అయితే ఇది కూడా కరెక్ట్గా అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2011 సెన్సస్ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణకు సంబంధించి ఈ సీనియర్ సిటిజన్స్ పాపులేషన్ అనేది 9.27% ఉంది. ఇది నేషనల్ యావరేజ్ 10.1 కన్నా కొంత తక్కువే, రైట్. సో అయితే ఇక్కడ 2021 గణాంకాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 11% ఉంది. ఇది ఎల్డర్లీ పాపులేషన్. ఇది అయితే నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువగానే ఉంది, రైట్. సో అదేవిధంగా 2036 ప్రొజెక్షన్ కూడా మనకి UN
యుఎన్పిఎఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనేది ప్రొజెక్ట్ చేసిన గణాంకాలు మనం చూస్తే తెలంగాణ ఎల్డర్లీ పాపులేషన్ అనేది 17.1% రీచ్ అయ్యే అవకాశం ఉంది ముందు దశాబ్దాల్లో అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో నేషనల్ యావరేజ్ కన్నా మోస్ట్ హయ్యర్గా ఉంది అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. ఈ 3 ఫ్యాక్ట్స్ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి రిలేటెడ్గా ఇంపార్టెంట్, రైట్. సో అయితే బోత్ 1 and 2 is the correct option. Next important question, what is the sex ratio of Telangana as of 2023? 2023 నాటికి తెలంగాణలో లింగ నిష్పత్తి ఎంత అన్నారు. 988 females per 1000 males, 950 females per 1000 males, 1010 females male per 1000 males, 920 females per 1000 males. సో ఇక్కడ గణాంకాలకు సంబంధించి కంపల్సరీ ఈ 2011 సెన్సస్తో పాటు మనం రీసెంట్గా రివైజ్డ్ 2023 అండ్ 2024 కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ 988 ఫీమేల్స్ పెర్ 1000 మేల్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో రీసెంట్గా తెలంగాణ సెక్స్ రేషియో అనేది 2023కి సంబంధించి రిలీజ్ చేశారు, దానికి సంబంధించి 988గా చెప్పారు. ఇది కొంత జెండర్ ప్యారిటీ అనేది ఇంప్రూవ్ అయింది అనేది చెప్పుకోవాలి, కొన్ని మనకి ఏవైతే ఉన్నాయో బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్తో, రైట్. సో ఇక్కడ ఎలిమినేషన్ అనేది మనకి రీసెంట్ స్టాటిస్టిక్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఏం చేయలేం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ question, fourth question, consider the following statements regarding Telangana's fertility rate. తెలంగాణ సంతానోత్పత్తి రేటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్. తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి కంటే తక్కువగా ఉందన్నారు. The TFR in rural areas of Telangana is approximately 2.5. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు 2.5గా ఉంది అన్నారు, రైట్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు కాన్సెప్చువల్ లింక్ చేసి అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ స్టేట్మెంట్ 1 అబ్జర్వ్ చేస్తే, సో అర్బన్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తెలంగాణలో ఆల్మోస్ట్ 1.6% అయితే ఉంది. ఇది మనకి రీప్లేస్మెంట్ లెవెల్ ఎంత అయితే ఉందో 2.1% కన్నా మనకి తక్కువే, రైట్. సో అయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ ఈజ్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ అనే స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2, టోటల్ రూరల్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ అప్రాక్సిమేట్లీ చూసుకుంటే 2.5 అని ఇచ్చారు, ఇది ఇన్కరెక్ట్. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ ద స్టేట్ అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే 1.8 చిల్డ్రన్గా ఉంది. అది మనకి అర్బన్ ఏరియాస్లో మనం ముందుగా చెప్పుకున్నట్టు 1.6% ఉంటే టోటల్ ఫెర్టిలిటీ రూరల్ ఏరియాస్లో 1.7%గా ఉంది, రైట్. సో ఇది కంపల్సరీ మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ మేజర్గా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు గణాంకాలు, రైట్. సో కంపల్సరీ ఫోకస్ చేయండి. ఇది రాంగ్ స్టేట్మెంట్, 2.5 అన్నారు, బట్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ టోటల్లే మనకి 1.8గా ఉంది. సో టోటల్ ఫెర్టిలిటీ ఇన్ ద స్టేట్, అందులో మనకి అర్బనే 1.8%గా ఉంది, అర్బన్ 1.6 to 8%, అదేవిధంగా రూరల్ 1.7%గా ఉంది. సో 2.5 కాదు, only 1 is the correct option. Next important question, fifth question, which of the following statements are correct regarding the population growth rate and demographic features of Telangana? తెలంగాణ జనాభా వృద్ధి రేటు మరియు జనాభా లక్షణాలపై క్రింది ప్రకటనలో సరైనవి ఏవి అన్నారు. ఇక్కడ ముఖ్యంగా స్టేట్మెంట్స్ అనేవి 3 ఇచ్చారు. ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ స్లోడ్ డౌన్ కంపేర్ టు ప్రీవియస్ డికేడ్స్. గత దశాబ్దాలతో పోలిస్తే తెలంగాణలో జనాభా వృద్ధి రేటు మందగించింది అన్నారు. ఇక్కడ సో తెలంగాణ హ్యాస్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ సెక్స్ రేషియో ఇన్ ద కంట్రీ. దేశంలోనే అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అన్నారు. ద స్టేట్స్ డిపెండెన్సీ రేషియో హ్యాస్ డిక్రీస్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ డ్యూ టు ఏ గ్రోయింగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. పనిచేసే వయసు జనాభా పెరగడం వల్ల ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్ర ఆధారిత నిష్పత్తి తగ్గింది అన్నారు, రైట్. సో ఈ స్టేట్మెంట్స్ని మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేస్తే తెలంగాణ హ్యాస్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ సెక్స్ రేషియోస్ ఇన్ ద కంట్రీ అనేది ఇక్కడ మనం ఇంప్రూవ్ అవుతుంది కానీ లోవెస్ట్ అని ఇక్కడ చెప్పలేం, రైట్. స్టేట్మెంట్ 2 అనేది తెలంగాణ అనేది రిలేటివ్లీ బెటర్ సెక్స్ రేషియో కంపేర్ టు మెనీ అదర్ స్టేట్స్ అనేది ఇక్కడ చెప్పొచ్చు, రైట్. సెకండ్ స్టేట్మెంట్ మనం స్ట్రైక్అవుట్ చేసేస్తే ఆల్మోస్ట్ 3 స్టేట్మెంట్స్ అనేవి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. B, 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ పాపులేషన్ అనేది తగ్గుతుంది, స్లో డౌన్, విచ్ ఈస్ కన్సిస్టెంట్ విత్ ద డిక్లైనింగ్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కన్సిస్టెంట్గా ఉందనేది చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది గ్రో అవుతుంది, సో డిపెండెన్సీ రేషియో అనేది తగ్గుతుంది, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, రైట్. 1 and 3 ఆర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ డెమోగ్రఫిక్ ఇండికేటర్స్. తెలంగాణ యొక్క జనాభా సూచికలపై క్రింది ప్రకటనలు పరిశీలించండి. తెలంగాణస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈజ్ బిలో ద రీప్లేస్మెంట్ ఆఫ్
2.1. సో తెలంగాణ యొక్క మొత్తం సంతానోత్పత్తి రేటు భర్తీ స్థాయి అయిన 2.1 కంటే తక్కువగా ఉంది అన్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ తెలంగాణ ఈజ్ అప్రాక్సిమేట్లీ 70 years. తెలంగాణలో ఆయుర్దాయం సుమారు 70 సంవత్సరాలుగా ఉంది. ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ లోవర్ దాన్ ఇన్ అర్బన్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాల రేటు పట్టణ ప్రాంతాల కంటే తక్కువగా ఉంది అన్నారు. సో ఇలాంటి స్టేట్మెంట్స్ దగ్గరే మనం జాగ్రత్తగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో అది ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ స్టేట్మెంట్ 3ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇన్కరెక్ట్గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ఫాంట్ మొర్టాలిటీ అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా శిశు మరణాల రేటు అనేది పట్టణ ప్రాంతాల కంటే తక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అన్నారు. సో ఇక్కడ గమనిస్తే సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గమనిస్తే రూరల్ ఐఎంఆర్ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అనేది మనం అర్థం చేసుకుంటే 35 ఉంది రూరల్లో. అదేవిధంగా అర్బన్లో 20 ఉంది. సో ఈ వ్యత్యాసం అనేది మనం ఇక్కడ చూసుకోవాలి, రైట్. సో రూరల్లో హయ్యర్ దాన్ కంపేర్ టు అర్బన్. ఇక్కడ రివర్స్లో ఇచ్చారు ఈ స్టేట్మెంట్, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ని ఈజీగా ఎలిమినేట్ చేస్తే 1 and 2 అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. సో తెలంగాణస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈజ్ బిలో ద రీప్లేస్మెంట్ ఆఫ్ 2.1. ఎందుకంటే దీనికి సంబంధించి 1.8గా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం గణాంకాలు. సో 1.8 అనేది తెలంగాణ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఉంది, రైట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది కూడా అప్రాక్సిమేట్లీ 70 years అన్నారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ తెలంగాణ ఈజ్ అప్రాక్సిమేట్లీ 70 years ఈజ్ ఆల్సో కరెక్ట్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which government initiative in Telangana primarily focus on improving literacy among SC and ST students. ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థుల విద్యా బోధనను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వ చొరవ ఏంటి అన్నారు, రైట్. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎలిమినేషన్ ప్రాసెస్. కళ్యాణ లక్ష్మికి సంబంధించి అందరికీ తెలిసిందే, ఇది విమెన్ సంబంధించి కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. అదేవిధంగా మనకి బేటీ బచావ్ బేటీ పడావ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఈ రెండులోనే మనం 50-50 అయితే తీసుకొచ్చాం. సో అయితే ఇక్కడ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనేది ఏదైతే ఉందో TSWREIS, ఇక్కడ డైరెక్ట్గా ఫుల్ ఫామ్ కూడా ఇవ్వరు. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి షార్ట్ ఫామ్స్లో ఈ స్కీమ్స్ పాలసీస్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉంది, రైట్. సో దాని ఫుల్ ఫామ్స్ అనేది కూడా మనం చాలా చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అదేవిధంగా లిటరసీ రేట్ని అనేది పెంచడానికి ఇది ముఖ్యంగా ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ యొక్క విద్యా బోధన మెరుగుపరచడానికి ప్రధానంగా దృష్టి పెట్టింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్కి సంబంధించి అడిగారు కాబట్టి అది కంపల్సరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ తెలంగాణస్ లిటరసీ రేట్స్. తెలంగాణ అక్షరాస్యత రేట్లకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి అన్నారు. ఇక్కడ రూరల్ ఏరియాస్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఏ లిటరసీ రేట్ ఆఫ్ అరౌండ్ 80%. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు సుమారు 80% ఉంది. అర్బన్ ఏరియాస్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఏ లిటరసీ రేట్ ఆఫ్ అరౌండ్ 80%. తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు సుమారు 80% ఉంది. సో బోత్ ఆర్ సేమ్ స్టేట్మెంట్స్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ రూరల్ అండ్ అర్బన్, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రూరల్ లిటరసీ రేట్స్ అనేది తక్కువగా ఉంది. సో అప్రాక్సిమేట్గా మనకి 65% ఉంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో అకార్డింగ్ టు ద డేటా, రైట్. సో ఇక్కడ మనం ఎలిమినేషన్ చేసే మనం కామన్ సెన్స్తో ఎలిమినేషన్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గణాంకాలు తెలుసుంటేనే మనం ఇలాంటివి అటెంప్ట్ చేయగలం. అర్బన్ ఏరియాస్ ఇన్ తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ హయ్యర్ లిటరసీ రేటే ఉంది, అరౌండ్ 80% ఉంది. సో డ్యూ టు బెటర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో విద్యలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి 80% అనేది కనిపిస్తుంది, రైట్. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓవరాల్ లిటరసీ రేట్ ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ 2023? ఇక్కడ 2023కు సంబంధించి తెలంగాణలో మొత్తం అక్షరాస్యత రేటు ఎంత అన్నారు, రైట్. సో ఇక్కడ అక్షరాస్యత రేటు ఓవరాల్ లిటరసీ రేట్ అనేది 2023 అప్రాక్సిమేట్గా మనకి 72% ఉంది. సో ఇక్కడ గమనించాలి. సో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ డ్యూ టు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అవి మేజర్గా మనకి ఇక్కడ చెప్పినట్టు TSWREIS లాంటి ప్రోగ్రామ్ కావచ్చు, డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటి వల్ల మనకి ఇనిషియేటివ్స్ వల్ల ఈ లిటరసీ రేట్ అనేది పెరిగిందనే చెప్పుకోవచ్చు, రైట్. సో ఇంకా మనకి గమనిస్తే ప్రధానంగా
10th క్వశ్చన్ మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద పాపులేషన్ డైనమిక్స్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ జనాభా గతిశీలత గురించి క్రింది వాటిలో ఏది తప్పు అన్నారు. ద చైల్డ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆన్ ద రైజ్. తెలంగాణలో పిల్లల జనాభా పెరుగుతోంది అన్నారు. The state's rural urban migration has been significant in the last decade. గత దశాబ్దంలో రాష్ట్రంలో గ్రామీణ పట్టణ వలసలు గణనీయంగా ఉన్నాయి అన్నారు. తెలంగాణ హ్యాస్ ఏ హయ్యర్ లిటరసీ రేట్ దాన్ ద నేషనల్ యావరేజ్. తెలంగాణలో జాతీయ సగటు కంటే ఎక్కువ అక్షరాస్యత రేటు ఉంది. ద సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ ఈజ్ ఇంప్రూవింగ్ ఓవర్ ద ఇయర్స్. తెలంగాణలో లింగ నిష్పత్తి గత కొన్నేళ్లుగా మెరుగుపడుతోంది అన్నారు. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ సెక్స్ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓవర్ ద ఇయర్స్. మనం ఇందాకే చూస్తాం 988గా ఉంది రీసెంట్ గణాంకాల ప్రకారం. కరెక్ట్ ఆప్షన్ ఇది. సో రాంగ్ ఆప్షన్ అడిగారు కాబట్టి మనం 1 by 1 ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ హ్యాస్ ఏ హయ్యర్ లిటరసీ రేట్ దాన్ ద నేషనల్ యావరేజ్ అనేది కూడా ఉంది. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. నేషనల్ యావరేజ్ అరౌండ్ 60 to 65 ఉంది. సో బట్ తెలంగాణకు సంబంధించి 72% ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ద స్టేట్స్ రూరల్ అర్బన్ మైగ్రేషన్ హ్యాస్ బిన్ సిగ్నిఫికెంట్ ఇన్ ద లాస్ట్ డికేడ్. గత దశాబ్దంలో మనం రాష్ట్రంలో గ్రామీణ పట్టణ వలసలు గణనీయంగా ఉన్నాయి అన్నారు. అది కూడా మనకి అబ్సల్యూట్లీ కరెక్ట్గానే చెప్పుకోవచ్చు. రైట్, సో ద చైల్డ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఆన్ ద రైజ్ అన్నారు. సో ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద చైల్డ్ పాపులేషన్ అనేది తెలంగాణలో యాక్చువల్గా డిక్లైన్ అవుతుంది. సో ఇక్కడ కొంత డిక్లైనింగ్ బర్త్ రేట్ ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల, ఫెర్టిలిటీ రేట్ సంతానోత్పత్తి రేటు పెరగడం వల్ల ఇక్కడ మనకి ఇది పిల్లల జనాభా అనేది పెరుగుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చైల్డ్ పాపులేషన్ ఎంత ఉంది తెలంగాణకు సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 11.14% అనేది టోటల్ పాపులేషన్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 38.99 lakh చిల్డ్రన్స్ ఉన్నారు ఏజ్ 0 to 6 years మనం అబ్జర్వ్ చేస్తే. రైట్, సో టోటల్ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ 40 అండ్ మనం 40 నుంచి మనం అబౌవ్ మనం ఎక్స్పెక్టెడ్ రైజ్ అనేది మనం చూస్తే 42.5% అయితే ఉన్నారు ఓవర్ ద నెక్స్ట్ 5 years మనం అబ్జర్వ్ చేస్తే. దిస్ కుడ్ రిజల్ట్ ఏ 15.9% డిక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ ద పాపులేషన్ 15 to 40 years అనేది రైజ్ అవుతుంది. అది మేజర్గా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ చిల్డ్రన్ పాపులేషన్ అనేది డిక్లైనింగ్ అనే అవుతుంది. రైట్, సో అది ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ ఏజ్డ్ 40 అండ్ అబోవ్ అనేది ఎక్స్పెక్టెడ్ టు రైజ్ అనేది చెప్పొచ్చు. రైట్, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లిటరసీ ఇనిషియేటివ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్కరెక్ట్? తెలంగాణలో అక్షరాస్యత ప్రోత్సహించే కార్యక్రమాలపై క్రింది ప్రకటనలో ఏది తప్పు? TSAT నెట్వర్క్ ఫోకసెస్ ఆన్ బ్రిడ్జింగ్ ఎడ్యుకేషనల్ గ్యాప్స్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. TSAT నెట్వర్క్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యా అంతరాలను తగ్గించడంపై దృష్టి పెడుతుంది అన్నారు. రైట్, నెక్స్ట్, తెలంగాణస్ లిటరసీ రేట్ అమాంగ్ ఫీమేల్స్ ఈజ్ హయ్యర్ దాన్ మేల్స్. తెలంగాణలో మహిళల అక్షరాస్యత రేటు పురుషుల కంటే ఎక్కువగా ఉంది. TSWREIS హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్డ్ లిటరసీ అమాంగ్ SC అండ్ ST స్టూడెంట్స్. SC మరియు ST విద్యార్థుల అక్షరాస్యతను ఇది గణనీయంగా మెరుగుపరిచింది అన్నారు. రైట్, సో అదేవిధంగా స్కీమ్స్ లైక్ కళ్యాణ లక్ష్మి ఎంకరేజెస్ ఫీమేల్ ఎడ్యుకేషన్. కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు మహిళల విద్యను ప్రోత్సహిస్తాయి అన్నారు. రైట్, సో ఇక్కడ క్లియర్ కట్గా మనం తెలంగాణ లిటరసీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే జెండర్ డిస్పారిటీ అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఇక్కడ తెలంగాణ లిటరసీ రేట్ అనేది ఫీమేల్స్లో హయ్యర్ దాన్ మేల్స్ అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ గణాంకాలు మనం అర్థం చేసుకుంటే 78% మేల్లో మనకి లిటరసీ రేట్ అనేది 78% ఉంది మేల్స్. విమెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 66% ఉంది. రైట్, సో చాలా వ్యత్యాసం ఉంది, ఇది గమనించాలి ఇక్కడ. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇవి. సో ఈ గణాంకాలకు సంబంధించి మనం అర్థం చేసుకుంటే ఈ ఆప్షన్ అయితే రాంగ్ స్టేట్మెంట్గా తెలుస్తుంది. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణస్ పాపులేషన్. తెలంగాణ జనాభా వయస్సు నిర్మాణానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ద ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో పనిచేసే వయస్సు గల జనాభా నిష్పత్తి పెరుగుతుంది అన్నారు. ద ప్రపోర్షన్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. వచ్చే దశాబ్దంలో తెలంగాణలో వృద్ధుల జనాభా నిష్పత్తి పెరుగుతుందని భావిస్తున్నారు. ద స్టేట్ ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ క్రియేటింగ్ జాబ్స్ ఫర్ ద గ్రోయింగ్ వర్కింగ్
ఏజ్ పాపులేషన్, పెరుగుతున్న శ్రామిక వయస్సు జనాభాకు ఉద్యోగాలను సృష్టించడంలో రాష్ట్రం సవాళ్ళను ఎదుర్కొంటుంది అన్నారు. రైట్. సో ఈ ఆప్షన్స్ని గమనిస్తే మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు, బట్ కొంత క్లమ్జీగా కన్ఫ్యూజ్ చేసే విధంగా మనకి అడిగారు. సో ఇవన్నీ మనకి కాన్సెప్చువల్గా మనకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటేనే మనం ఒకటి లింక్ చేసుకుంటూ మనం చెప్పొచ్చు. రైట్. ప్రపోర్షన్ ఆఫ్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది పెరుగుతుంది, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. నెక్స్ట్, ప్రపోర్షన్ ఆఫ్ ద ఎల్డర్లీ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్, వచ్చే దశాబ్దంలో. అంటే ఆల్మోస్ట్ చూసాం 2031 కల్లా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పెరుగుతుంది. సో ఆ గణాంకాలకు సంబంధించి ఆల్మోస్ట్ 17.1%గా పెరుగుతుంది అనేది కూడా చెప్పారు. రైట్. 2031-36 ఆ టైంకి. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ద స్టేట్ ఫేసెస్ ఛాలెంజెస్ ఇన్ క్రియేటింగ్ జాబ్స్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఇది కూడా అబ్సల్యూట్లీ, ఇది కూడా ఫైన్. రైట్. సో జనాభా ఉద్యోగాలను సృష్టించడంలో రాష్ట్రం సవాళ్ళను ఎదుర్కొంటుంది కూడా, నైపుణ్యానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ శిక్షణకు సంబంధించి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి. రైట్. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్. ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ important question, as of 2024 which district in Telangana has the highest literacy rate? 2024 నాటికి తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది అన్నారు. సో ఇక్కడ ప్రధానంగా లిటరసీ రేట్ సంబంధించి ఆల్రెడీ క్వశ్చన్స్ చూసాం. అందులో మనకి మేల్ ఫీమేల్ అడిగే ఛాన్స్ ఉంది, ఓవరాల్ పాపులేషన్ అడిగే ఛాన్స్ ఉంది, ఇక్కడ అర్బన్ రూరల్ ఇలా బ్యాక్గ్రౌండ్ అడిగే ఛాన్స్ ఉంది, సిటీస్ వైజ్ లేదా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మనకి ప్రధానంగా క్యాపిటల్గా ఉన్న హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ అర్బనైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుండడం వల్ల ఈ పెరుగుదల అనేది మనం చూడొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ 2024 సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 80.96% అయితే మనకి హైయెస్ట్గా మనకి హైదరాబాద్ అనేది మనం చూడొచ్చు. రైట్. సో ఇక్కడ లోవెస్ట్ కూడా మనం గమనిస్తే లోవెస్ట్ మనకి 56.06% అనేది లోవెస్ట్ లిటరసీ రేట్ అనేది మహబూబానగర్. రైట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు. రైట్. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఓవరాల్ లిటరసీ రేట్ మనం చూసాం. ఓవరాల్ లిటరసీ రేట్ 66.54%గా ఉంది. అదేవిధంగా మేల్ లిటరసీ రేట్ మనకి 78%. సో అదేవిధంగా ఫీమేల్ లిటరసీ రేట్ మనకి చూస్తే ఆల్మోస్ట్ మనకి ప్రత్యేకించి 66% ఉంది. సో ఓవరాల్ లిటరసీ రేట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అరౌండ్ మనకి 67% అనేది మనం చెప్పచ్చు. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. ఫోకస్ ఆన్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణస్ లిటరసీ అండ్ జెండర్ ప్యారిటీ. తెలంగాణలో అక్షరాస్యత మరియు లింగ సమానత్వం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అన్నారు. రూరల్ ఏరియాస్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఎ లిటరసీ రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 65%. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు సుమారు 65% ఉందన్నారు. Schemes like Beti Bachao, Beti Padhao have helped reduce gender disparity in literacy. Beti Bachao, Beti Padhao వంటి పథకాలు లింగ అసమానతను తగ్గించడంలో సహాయపడ్డాయి అన్నారు. మేల్ లిటరసీ ఇన్ తెలంగాణ ఈజ్ అప్రాక్సిమేట్లీ 70%. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత సుమారు 70%గా ఉందన్నారు. ఈ 3 స్టేట్మెంట్స్ మనం ఓవరాల్గా గమనిస్తే, సో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సింది అప్రాక్సిమేట్లీకి అనేది సుమారుగా ఉండడం, అదేవిధంగా మనకి రిమైనింగ్ వ్యత్యాసం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఒరిజినల్ ఫ్యాక్ట్ సంబంధించి. ఇక్కడ మేల్ లిటరసీ ఇన్ తెలంగాణ అనేది మనకి 78% ఉంది, బట్ అప్రాక్సిమేట్లీ అన్నారు. అప్రాక్సిమేట్లీ 70% అంటే రాంగ్ ఫ్యాక్ట్ అనేది చెప్పుకోవచ్చు. రైట్. సో స్కీమ్స్ లైక్ బేటీ బచావ్ బేటీ పడావ్ హెల్ప్ రెడ్యూస్ జెండర్ డిస్పారిటీ ఇన్ తెలంగాణ, ఇది కూడా మన కరెక్ట్ స్టేట్మెంట్. రూరల్ ఏరియాస్ ఇన్ తెలంగాణ హ్యావ్ ఎ లిటరసీ రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 65% అన్నారు, ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. రైట్. సో 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మేజర్గా 78% అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మేల్ లిటరసీ. సో ఇక్కడ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following factors is a significant contributor to the demographic dividend in తెలంగాణ? తెలంగాణ జనాభా డివిడెంట్కు క్రింది వాటిలో ఏ అంశం గణనీయంగా సహకారం అందిస్తోంది? హై ఫెర్టిలిటీ రేట్, అధిక సంతానోత్పత్తి రేటు, లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్, పనిచేసే వయసు గల జనాభాలో పెద్ద నిష్పత్తి, ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద ఎల్డర్లీ పాపులేషన్, వృద్ధ జనాభాలో వేగంగా పెరుగుదల, లో చైల్డ్ మొర్టాలిటీ రేట్, తక్కువ శిశు మరణాల రేటు. సో ఇలా ఓవరాల్గా కాన్సెప్చువల్గా మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే అవకాశం, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి
సిగ్నిఫికెంట్. ఎప్పుడైతే డెమోగ్రాఫిక్ డివిడెంట్ అన్నారో దాని అర్థం మనకి 5 to మనకి 15 to మనకి 59 ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో మనకి శ్రామిక శక్తి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ సంబంధించి, రైట్. కరెక్ట్ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్. ఇక్కడ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది మనకి బెనిఫిట్గా చెప్పుకోవచ్చు. సో డెమోగ్రాఫిక్ డివిడెంట్కి కాంట్రిబ్యూట్ చేసే పెద్ద అసెట్ అది ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్కరెక్ట్. తెలంగాణలో ఆరోగ్య కార్యక్రమాల గురించి క్రింది ప్రకటనలో ఏది తప్పు అన్నారు. ద కేసీఆర్ కిట్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ టు ప్రెగ్నెంట్ విమెన్ టు రెడ్యూస్ మెటర్నల్ మొర్టాలిటీ. మాతృ మరణాలను తగ్గించడానికి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ పథకం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కవర్స్ 949 మెడికల్ ప్రొసీజర్స్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ 949 వైద్య ప్రక్రియలను కలిగి ఉంది. మిషన్ భగీరథ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. మిషన్ భగీరథ అనేది సంక్రమించని వ్యాధులను తగ్గించడంపై దృష్టి పెడుతుంది. ఆరోగ్యలక్ష్మి ఎయిమ్స్ టు ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్. ఆరోగ్యలక్ష్మి అనేది మాతృ మరియు శిశు పోషణను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు, రైట్. సో ఇక్కడ ఓవరాల్గా 4 ఇంపార్టెంట్ స్కీమ్స్, సపరేట్ స్కీమ్స్ అనేవి ఇక్కడ ఇంటర్లింక్ చేసి అందులో రాంగ్ వన్ ఏంటి అని అడిగారు. సో హోలిస్టికల్గా మనం ఫోకస్ చేస్తే సో అన్ని స్కీమ్స్ని అవగాహన ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ ఎయిమ్ ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు, ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా ఉంది, ఏ మినిస్ట్రీ అండర్టేకింగ్లో ఉంది, దాని లక్ష్యాలు ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మనం కంపల్సరీ ఫోకస్ చేయాలి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు. అయితే ఇక్కడ మిషన్ భగీరథ అనేది క్లీన్ డ్రింకింగ్ వాటర్ని మనం యాక్సెస్ చేయడానికి ప్రధానంగా ఫోకస్ చేశారు. దాని ద్వారా మనం వాటర్ బార్న్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేసే విధంగా మనం అనుకోవచ్చు, రైట్. ఇక్కడ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ కాదు, మేబీ వాటర్ బార్న్ డిసీజెస్ అని ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అయ్యేదేమో, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ, రైట్. ఫోకస్ ఆన్ దట్ అంటే మిషన్ భగీరథ అనేది ఓన్లీ క్లీన్ డ్రింకింగ్ వాటర్నే ప్రొవైడ్ చేస్తుంది కదా అని మనం వాటర్ బార్న్ డిసీజెస్ ఉన్న దాన్ని రాంగ్ అనుకోకూడదు, రైట్. దానివల్ల మనకి వాటర్ బార్న్ డిసీజెస్ని తగ్గించడానికి కూడా ఫోకస్ చేయొచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా అర్థంగా మనం తీసుకోవాలి. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది అయితే రాంగ్ స్టేట్మెంట్, రైట్. సో ఇక్కడ కేసీఆర్ కిట్ స్కీమ్ అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సంబంధించి రీసెంట్ ఫ్యాక్ట్స్ ఆధారంగా 949 మెడికల్ ప్రొసీజర్స్ అయితే ఉన్నాయి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఆరోగ్యలక్ష్మి అనేది మనకి మెటర్నల్ అండ్ చైల్డ్ న్యూట్రిషన్కి ఫోకస్ చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణస్ పాపులేషన్. తెలంగాణ జనాభా వయస్సు నిర్మాణానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. ద ప్రపోర్షన్ ఆఫ్ ద యూత్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్. వచ్చే దశాబ్దంలో తెలంగాణలో యువత జనాభా శాతం తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ హ్యాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధిక శ్రామిక వయస్సు గల జనాభా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ద స్టేట్స్ డిపెండెన్సీ రేషియో ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు ద గ్రోయింగ్ ఎల్డర్లీ పాపులేషన్. వృద్ధుల జనాభా పెరుగుట వల్ల రాష్ట్రంలో ఆధారిత నిష్పత్తి పెరుగుతుంది అన్నారు. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏజ్ స్ట్రక్చర్ రిలేటెడ్గా ఇచ్చిన, డెమోగ్రఫిక్ రిలేటెడ్గా ఇచ్చిన, సో స్టేట్మెంట్స్ వైజ్గా కన్ఫ్యూజ్ చేస్తూ అడిగే ఛాన్స్ ఉంది, రైట్. కొన్ని గణాంకాలు అయితే మనకి ఇవ్వచ్చు, ఓకే. సో ఇక్కడ ఫోకస్డ్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రపోర్షన్ ఆఫ్ యూత్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ ఇన్ ద నెక్స్ట్ డికేడ్ అన్నారు. సో ఇక్కడ డిక్రీజ్ అంటే యూత్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నారు. ఆల్మోస్ట్ మనకి వర్కింగ్ ఏజ్ పాపులేషన్కి యూత్ పాపులేషన్కి అంత తేడా ఉండదు, బట్ ఇక్కడ యూత్ పాపులేషన్ అనేది తగ్గుతుంది అన్నారు. బట్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. యూత్ పాపులేషన్ అనేది రిమైన్ సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశం ఉంది డ్యూ టు డెమోగ్రఫిక్ ట్రెండ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే, రైట్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది మనకి క్లియర్ కట్గా చెప్పొచ్చు. అదేవిధంగా స్టేట్స్ డిపెండెన్సీ రేషియో ఆధారిత నిష్పత్తి పెరుగుతుంది. ఎందుకు? గ్రోయింగ్ ఎల్డర్లీ పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో 2031 నాటికి 17.1గా మనకి రాబోయే దశాబ్దంలో మనం చూడొచ్చు అనేది కూడా గణాంకాలు చెప్పొచ్చు, రైట్. సో 2 and 3 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నారు. తెలంగాణ IMR infant mortality rate in is 27 per 1000 live births lower than the national average. తెలంగాణలో శిశు మరణాల రేటు 1000 సజీవ జననాలకు 27గా ఉంది. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. మెటర్నల్ mortality rate in తెలంగాణ is 70 per 1000 1 lakh live births అన్నారు. తెలంగాణలో ప్రసూతి మరణాల నిష్పత్తి
1,00,000 సజీవ జనాలకు 70గా ఉంది అన్నారు. అదేవిధంగా మనకి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ సపోర్ట్ ఓన్లీ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కేవలం సంక్రమించిన వ్యాధులకు మాత్రమే ఆర్థిక సహాయం అందిస్తుంది అన్నారు. రైట్. సో ఇలాంటి ఫ్యాక్చువల్ అండ్ కాన్సెప్చువల్ అండ్ రిలేటెడ్గా మనం అడిగే ఛాన్స్ ఉంది. క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది ప్రొవైడ్ చేసేది మనకి ఆల్మోస్ట్ మనం ఇందాక చెప్పినట్టు 949 మెడికల్ ప్రొసీజర్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఇందులో వేరియస్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు బియాండ్ ఎన్సిడీస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి బియాండ్గా ఇది కనిపిస్తుంది. సో ఓన్లీ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అయితే కాదు. రైట్. సో ఇది గమనించాలి. టోటల్ 949 ఇలాంటి ఈ ఫ్యాక్ట్ కూడా అడిగే అవకాశం ఉంది మెడికల్ ప్రొసీజర్స్ సంబంధించి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఓన్లీ అన్నారు. ఇప్పుడైతే ఓన్లీ, అలోన్, సోలలీ అనే స్టేట్మెంట్స్ ఇచ్చారో కంపల్సరీ దాని మీద ఫోకస్ చేయాలి. రైట్. సో రిమైనింగ్ ఫ్యాక్ట్స్ మనం అర్థం చేసుకుంటే తెలంగాణ ఐఎంఆర్ సంబంధించి ఆల్మోస్ట్ 27% అనేది మనకి ఇక్కడ 27/1000 మెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెటర్నల్ మొర్టాలిటీ రేషియో అనేది తెలంగాణ సంబంధించి 70/1,00,000 లైవ్ బర్త్స్ అనేది కూడా కరెక్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ 1 and 2 ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ ద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్? తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అన్నారు. ప్రొవైడింగ్ ఫినాన్షియల్ ఎయిడ్ టు మార్జినైజ్ స్టూడెంట్స్, అణగారిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, ఎన్హాన్సింగ్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, వృత్తి శిక్షణ మరియు ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచడం, ప్రమోటింగ్ విమెన్స్ ఎంటర్ప్రీనర్షిప్ త్రూ వీహబ్ ద్వారా మహిళల వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, రెడ్యూసింగ్ డ్రాప్ అవుట్ రేట్స్ ఇన్ రూరల్ స్కూల్స్, గ్రామీణ పాఠశాలల్లో చదువు మానేసే రేటును తగ్గించడం. సో ఈ 4 ఆప్షన్స్ మనం గమనిస్తే ఇలాంటి స్కీమ్స్ రిలేటెడ్గా విచ్ ఆఫ్ ద మెయిన్ ఫోకస్ అనో లేదా ఇన్కరెక్ట్ అనో అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇన్కరెక్ట్ బేస్డ్ మనం చూసాం స్కీమ్స్ రిలేటెడ్గా. అయితే ఇక్కడ వొకేషనల్ ట్రైనింగ్కి సంబంధించి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేది పెంచే విధంగా, మెరుగుపరిచే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. టాస్క్ అనేది ఒక స్టేట్ ఇనిషియేటివ్గా మనకి జాబ్ రెడీనెస్ని ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవి ప్రొవైడ్ చేస్తారు. రైట్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ టాస్క్ అనేది. So second option is the correct option. And final question, what is the gross enrollment ratio in higher education in Telangana as of 2023? 2023 నాటికి తెలంగాణలో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి ఎంత అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఎక్కువగా న్యూస్లో తరచూ చూస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా ఈ గణాంకం అయితే ఇవ్వచ్చు. రైట్. సో ఇక్కడ ఫోకస్ చేస్తే ఈ అకార్డింగ్ టు రీసెంట్ స్టాండర్డ్స్ అనేది మనం అర్థం చేసుకుంటే హైయెస్ట్ ఎడ్యుకేషన్ స్టాండ్స్ అనేది 36.2% ఉంది. తెలంగాణ జీఈఆర్ స్థూల నమోదు నిష్పత్తి అనేది. సో ఇది మనకి అబౌవ్ నేషనల్ యావరేజ్ ఎంత ఉంది? నేషనల్ యావరేజ్ 27.1గా ఉంది. రైట్. వెరీ ఇంపార్టెంట్ నోట్. రైట్. సో ఇక్కడ 27% అనేది నేషనల్ యావరేజ్ ఇది. సో మన తెలంగాణకు సంబంధించి 36.2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. సో ఇవి మనకి తెలంగాణ ఎకానమీకి సంబంధించి పార్ట్ 2 డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, జనాభా గణన మరియు మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఈ 20 క్వశ్చన్స్ రివైజ్ చేసుకోండి. దీనికి రిలేటెడ్గా ఇంకా మనకున్న గణాంకాలు కూడా చూసుకుని వెళ్ళండి. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.